బిఎన్బి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మధ్యన ఒక హైకోర్టు ఒక సూచన తెలియజేసింది. స్త్రీ పురుషుడి కంటే తక్కువ కాదు, దేవుడి దృష్టిలో స్త్రీ పురుషులు సమానమే అంటుంది. తల్లికి స్త్రీ పురుషులు సమానమే అంటుంది. కానీ పురుషుడు అయితే 9 నెలల్లో తల్లి ప్రశ్నిస్తుంది అని, స్త్రీ అయితే 10 నెలలు ఆరంభంలో కానీ 10 నెలల సమయంలో ప్రశ్నిస్తుంది తల్లి అని మనకి డాక్టర్లు తెలియజెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ స్త్రీని ఆలయ ప్రవేశాలు రీసెంట్గా మన మహారాష్ట్రలో శనిసింగనాపూర్లోకి స్త్రీని ప్రవేశించకూడదు అంటే పెద్ద అల్లర్లు జరిగినాయి. అది అందరికీ తెలుసు. 2016లో స్త్రీని కొన్ని రోజులు కొన్ని అవంతర్యాలు ఉంటాయి కాబట్టి స్త్రీని అలో చేయకూడదు అని పెట్టారు. 2018లో మసీదుల్లో ప్రార్థనా మందిర సమయంలో స్త్రీని అనుమతించకూడదు అని చెప్పారు. అది కూడా చర్చనీయాంశమైంది. కానీ అన్ని గ్రంథాల్లో బైబిల్, ఖురాన్, భగవద్గీత తదితర గ్రంథాల్లో అన్నిటిలో స్త్రీకి మంచి స్థానం ఇచ్చారు. అంతేకాకుండా స్వామి వివేకానంద కూడా స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు. కానీ స్త్రీ పురుషులు దేవుడి దృష్టిలో సమానమే కావచ్చును, కాదనేది ఎవ్వరూ లేరు. మేము కూడా ఏకీభవిస్తాం. కానీ కాశ్మీర్లో ఒక దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం 3 రోజుల పాటు పురుషుణ్ణి ఆ దేవస్థానంలోకి ఎలో చేయరు. ఈ నిజం ఎవరికైనా తెలుసా? చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది ఈ విషయాన్ని. అక్కడ ఒక పవిత్రమైన దేవతామూర్తి ఉన్నది. ఆ మూర్తి దేవాలయంలోకి 3 రోజులు మాత్రం అక్కడ పారే నీరు ఎర్రగా పారుద్దంట. ఆ సమయంలో ఏ పురుషుణ్ణి కూడా లోనికి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వరు. అంతేకాకుండా ఆ దేవస్థానంలోకి వెళ్ళే వాళ్ళు బట్టలు లేకుండా వెళ్తారంట. ఇది ఎంతవరకు నిజమో మరి, ఇది కూడా జరుగుతుందంట. ఇదంతా స్త్రీ పురుషుల భేదాలు ఉన్నవి. ఎడం చెయ్య ఎంతో, కుడి చేయి ఎంతో. ఎడం చేయి చేసే పని కుడి చేయి చేయదు, కుడి చేయి చేసే పనిని ఎడం చేయి చేయదు. స్త్రీ చేసే పని స్త్రీ చేస్తుంది, పురుషుడు చేసే పని పురుషుడు చేస్తాడు. అందుకని ఒక చెయ్యి లేకపోయినా మనిషి అందవికారంగా ఉంటాడు, వికలాంగుడిగా ఉంటాడు. కాబట్టి స్త్రీ ఉండాలి, సమాజంలో పురుషుడు ఉండాలి, ఇద్దరూ సమానమే అని మేము కూడా ఏకీభవిస్తాం. ధన్యవాదాలు. కామెంట్ రూపంలో మీ విషయాలు తెలియజేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.